ఈరోజు జిల్లెల గ్రామంలో మరి రాష్ట్ర బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు పూర్తి స్థాయిలో మేమెంతో మాకంతా అనే నినాదంతో ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో జిల్లెల క్రాసింగ్లో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ తరతరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతూనే వస్తుంది. ఎందుకంటే 56% ఉన్న బీసీలకు 23% రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీలు ఎలక్షన్లు వచ్చినప్పుడు బీసీలకు హామీలు ఇచ్చుకుంటూ సప్లాన్ పెడదామని మోసపూరిత హామీలతో మోసం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ బీసీ సమాజం మేల్కొంది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు సాధించే వరకు, ఇంతకు ముందైతే గతంలో తెలంగాణ ఉద్యమం ఏ తరహా అయితే సబ్బండ వర్గాలతో పోరాటం చేసి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం సాధించిన స్ఫూర్తితోనే ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు ప్రతి ఒక్క బీసీ బిడ్డలు అన్ని కులాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి అన్ని పార్టీల మెడలు వంచి ఖచ్చితంగా రిజర్వేషన్ సాధించే వరకు పోరాటాన్ని ఉద్యమం చేస్తాం. బీసీ సంఘాలు ఏ పిలిపించినా వాళ్ళ పిలుపు మేరకు ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఆందోళన చేపడతామని హెచ్చరించుకుంటూ, ఇలా బీసీలను ఎవరైతే మోసం చేయాలని కపట ప్రేమ గిట్లా చేసుకుంటూ వస్తే ఆ రాజకీయ పార్టీలు సమాధి అయితే అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా చిత్తశుద్ధితోని రిజర్వేషన్లు వచ్చే వరకు రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ముందు ఇంకా ఆందోళన ఉధృతం చేసి పోరాటం ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై బీసీ, జై బీసీ.